ఈ రోజుల్లో ఎంత ఆధునిక యంత్రాలు వచ్చినా కూడా కొన్ని వ్యవసాయ పనులు మాత్రం రైతులు మనుషులతో చేయించకుండా పూర్తవవు. ముఖ్యంగా ఈ రబీ సీజన్‌లో మినుములు, పెసలు కోత తర్వాత చేసే పనులు ఇప్పటికీ రైతుల శ్రమతోనే పూర్తవుతున్నాయి. ఈ మినుములు లేదా పెసలు పంటను డైరెక్ట్‌గా హార్వెస్టింగ్ చేసిన తర్వాత వాటిని కావాల్సిన చోటకు ట్రాక్టర్ సహాయంతో ట్రక్‌లో పొలాల్లో దిబ్బల మీద అవ్వనివ్వండి, ఇంటి దగ్గర ఖాళీ ప్రదేశాలు అవ్వనివ్వండి, అక్కడికి తోలించి 2 రోజులు పట్టాలపై ఆరబెట్టి బాగా ఎండబెట్టాలి. తర్వాత రైతులు 2 రకాల జల్లెడలు ఉపయోగించి పంటను శుభ్రం చేస్తారు. ప్రక్రియలో మినపకాడ, పొట్టు, తుక్కు, మినపకాయలు అవ్వనివ్వండి, పెసలు కాయలు అవ్వనివ్వండి, అన్నీ ఈ జల్లెడ ద్వారా వేరు చేసి చివరకు శుభ్రమైన గింజలను సేకరించి గోను సంచులకైతే ఎత్తుతారు. ఈ విధంగా రైతుల కష్టం వల్లనే మంచి నాణ్యత గల మినుములు, పెసలు, విత్తనాలు మన చేతికైతే చేరతాయి. రైతుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం. ఇంకా ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మన భూమి ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.